ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత చతుర్థాధ్యాయం జ్ఞానయోగం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. 4వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. ఏవైతే మనకి శాస్త్ర సమ్మతములే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా కామ సంకల్ప వర్జితాః. అది కోరికతో కానీ లేక ఏవేవో అనేకమైనటువంటి ఆ సంకల్ప విశేషాలతో కానీ లేకుండా అది ఎప్పుడైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ఎందుకు అంటే 2వ వచనంలో చెప్పారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. పండితం అటువంటి వారిని పండితుడు అని చెప్పుకొచ్చారు ఈ విశేషాన్నితో కూడినటువంటి. అయితే ముఖ్యంగా ఉన్న జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానమనే అగ్ని ద్వారా కర్మలను ఎవరైతే దగ్ధం చేసుకుంటున్నారో, ఎప్పుడు దానికి ముందు మనకి ఏముండాలంటే కామ సంకల్ప వర్జితాః. ఈ కామము సంకల్పము ఉన్నంత వరకు కూడా మనకి ఇవేం చేస్తాయి, ఆగామిని అభివృద్ధి చేస్తూ ఉంటుంటాయి. అది అందుచేత వీటిని ఎలా ఉండాలి, అవి కూడా శాస్త్ర సమ్మతములైనటువంటి కూడా సంకల్పము ఉండదు అక్కడ. అది విశేషం. ఎప్పుడు అది ఆత్మజ్ఞానము ఎప్పుడైతే కలుగుతూ ఉన్నదో శాస్త్ర సమ్మతములైన కర్మలను కూడా ఇంకా ఆచరించాలనేటువంటి సంకల్పము రాదు. అటువంటి సమయంలో శాస్త్ర సమ్మతమైన కర్మాలను వదిలిపెట్టిన దోషమేమీ లేదు. అది అన్నమాట. ఎందుకు అంటే సర్వే వేద యత్పదమామనంతి సర్వాగుంసి తపాగుంసి యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యో ఇత్యేతత్ అన్నారు పఠోపనిషత్తులో. కాబట్టి ఈ 4 వేదాలు దేన్ని ఉద్దేశించి చదువుతున్నామో, అలాగే తపస్సులని దేనికోసం చేస్తున్నామో అటువంటి తత్వాన్వేషణతో తత్వమునందు మనస్సు విలీనమైనప్పుడు ఇవన్నీ వదిలినా సరే పర్వాలేదు, అది వదిలేవచ్చు. అటువంటి వారు ఎవరైతే ఇంతవరకు మనకి ఈ కర్మ రహస్యాలను కూడా చక్కగా తెలుసుకుంటూ 2వ అధ్యాయంలో చెప్పిన ఆత్మజ్ఞానం ఎవరికైతే ఉంటుందో చక్కగా అటువంటి వారి కొన్ని విశేషం ఏమిటంటే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. అది ఈ శుభాశుభ లక్షణాన్ని కర్మాని, శుభకర్మలు ఫలం కానీ అశుభ కర్మల ఫలం కానీ ఈ రెండును మళ్ళీ ఎలాంటిది, కొన్ని కోట్ల కొలది జన్మలు ఎత్తినప్పటి నుండి వచ్చినటువంటి ఏ శుభాశుభ ఫలాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞానమైన అగ్నిలో దగ్ధమైపోతుంది. ఇది మనకిచ్చినటువంటి అద్భుతమైన ఛాన్స్ భగవంతుడు. ఎందుకంటే ఇంకా మనలో ఉన్నటువంటి సంచితంలో ఎన్ని జన్మలు ఎత్తాలో మనకే తెలియదు. ఆ జన్మలు ఎత్తకుండా కూడా అవన్నీ డిలీట్ చేస్తుంది అన్నమాట ఈ ఆత్మజ్ఞానం. అర్థమైందా? అదే కాదు, మనం పుట్టి 60-70 సంవత్సరాలు మనకు జ్ఞానం కలిగింది అనుకోండి. ఆ 60-70 సంవత్సరాల వరకు మనం చేసినటువంటి పాప పుణ్యకర్మల జాబితా మనకి దీన్ని మళ్ళీ సంచితలు పడినప్పుడు ఆగామి అంటారు. వీటితో సహా ఆత్మజ్ఞానం పొందినప్పుడు ముందు సంచితలో ఉన్న కర్మలు ఇప్పుడు ఏ రోజైతే మనకి జ్ఞానం కలిగిందో ఈ తత్వనిష్ఠులు అయినామో
అంతవరకు చేసినటువంటి పుణ్యపాప కర్మలన్నీ కూడా నష్టమైపోతున్నాయి. అది విశేషమైన మాట. ఎప్పుడది ఆత్మజ్ఞానం. ఇంకా అన్యథాచరణం నాస్తి. ఇంకొక దాని వల్ల అవి జన్మలు ఎత్తవలసిందే కానీ కాదు. అందుకు అర్జున ఇది మనకి విశేషం. ఆత్మజ్ఞానం ఎందుకయ్యా అంటే అనేక జన్మలు ఎత్తవలసినటువంటి కర్మలన్నీ కూడా ఆ ఫలాలన్నీ కూడా మనం అనుభవించుకుంటా ఆ సర్వవ్యాపకమైనటువంటి స్వరూపం మన తత్వం ఏదో మనం తెలుసుకునే ఆనందో బ్రహ్మేతి అన్నట్టు ఆ బ్రహ్మానందంలో మునిగి జన్మరాహిత్యం చేసుకోవడానికి ఈ ఆత్మజ్ఞానం ఒక్కటే ముఖ్యం. అటువంటి ఆత్మజ్ఞానం అన్నటువంటి జ్ఞానము ద్వారా మనలో ఉన్నటువంటి కర్మలు భస్మవడానికి అన్యదా ఉపాయం లేదన్నాడు. అది చెప్పారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహం పండితం బుధాః త్యక్త్వా కర్మఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా చెప్తున్నారు. త్యక్త్వా కర్మఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. త్యక్త్వా కర్మఫలా సంగం, కర్మఫలా సంగం త్యక్త్వా. అది మనం చేసినటువంటి ఏ కర్మ అయినా క్రియత కర్మ నిన్నే చెప్పుకున్నాం. ఏ కర్మ చేస్తూ ఉన్న విహితమైన కర్మలు అవి లౌకిక కర్మలు కానివ్వండి, ఆధ్యాత్మిక కర్మలు కానివ్వండి, విహితమైన కర్మలు ఏదైనా వాటి ఎందు ఫలాసంగాన్ని చక్కగా విడిచిపెట్టి నిత్యతృప్త. రెండవది నిత్యతృప్త, సదా తృప్తుడని మాట. అన్ని వేళల్లోనైనా తృప్తుడు. నిరాశ్రయ, ఇంకా ఎలాంటి వాడు? నిరాశ్రయ. ఏ ప్రాపంచిక వస్తువులు దేనిని కూడా ఆశ్రయించిన వాడి. అదే అనమాట. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు దేని యందు ఆధారపడకుండా, అది అటువంటి వారు ఆధారపడ్డ. మనం ఆధారపడకపోతే మన జీవనం గడవదు. ఆ స్థితికి వచ్చిన వాడికి గడవదని మాట లేదు. ఆధారం లేకపోతే మనకి బలం లేదు. అందుకు ఇక్కడ చెప్పారు ఆశ్రయరహితుడి. కర్మణ్యభిప్రవృత్తోపి, ఆ మూడు విశేషణాలు నిత్యతృప్త, నిరాశ్రయ అన్నటువంటి విశేషణలు అయితే మనకి కర్మఫలాసంగం విడిచిపెట్టడం ఒకటి, నిత్యతృప్తులు ఎల్లప్పుడూ కూడా తృప్తిగా ఉండడం ఇంకోటి, ఇంకా ఏమిటి మూడవది ప్రాపంచిక విషయముల మీద ఆధారపడి ఉండకుండా ఆశ్రయం లేనటువంటి వాడే ఉన్నవాడు. అటువంటి వాడు కర్మణ్యభిప్రవృత్తోపి, కర్మలలో ప్రవృత్తి అయి కర్మలు చేస్తున్నప్పటికీ ఆ కర్మ ఫలాలకి అంతి ఉండేవాడు కాడు. నైవ కించిత్ కరోతి సహా అంటే వాస్తవంగా ఆ కర్మ ఫలాలు అంతవు కాబట్టి ఆ కర్మ ఫలాలకి ఇతని కర్త కావాడు అన్నమాట. అది కర్త ఎవరైతే వారికే ఉంటుంది లాభం కానీ నష్టం కానీ. కర్త కాని వాడికి లాభం ఉండదు, నష్టము ఉండదు. అది చెప్తున్నారు. ఈ విధంగా చెప్పి ఇంకా ఆ విషయాలనే విశదీకరిస్తున్నారు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహం శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇప్పుడు చెప్తున్నారు నిరాశీహి. మొదటి నుంచి ఏదో ఒక దాంట్లో పెడుతూనే ఉంటుంటారు. ఆశారాహిత్యం ఆశారాహిత్యం మాటిమాటికి. మళ్ళీ ఎక్కడ మనం మర్చిపోతుంటాం. మధ్య మధ్య పానీయం సమర్పణలాగా అది గుర్తు చేస్తూనే ఉంటుంటాడు భగవంతుడు అనమాట. అయ్యా ఆశ నిరాశీహి. కాబట్టి యత చిత్తాత్మ, ఎప్పుడు కూడా ప్రయత్నము గల చిత్తం ఉండాలన్నమాట. ఎప్పుడు మనం ఎందుకంటే ప్రయత్నాద్యత మానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అని భగవంతుని చెప్పాడు గీతలో. కాబట్టి యతమానస్తు యతమాన ప్రయత్న, ఎవరు ప్రయత్నం చేస్తున్నాడో వాడి పాపాలన్నీ పోతాయన్నమాట. అందుచేత చెప్తున్నారు యత చిత్తాత్మ అంటే యత అంటే చిత్తము ఆత్మ. ఇక్కడ ఒకటి ఇంద్రియాలని జయించిన వాడు అనమాట. యత చిత్తాత్మ అంటే తన ఇంద్రియాలు అవి కూడా యత ప్రయత్నే
అది ఎప్పుడూ మనం స్వాధీనం చేసుకోవడానికి తగిన ప్రయత్నంలో ఉండాలి. అటువంటి వాడు త్యక్త సర్వపరిగ్రహ. సర్వపరిగ్రహ ఈ విషయం కేవలం అందరికీ కుదరదు. అర్థమైందా? సర్వపరిగ్రహ అంటే అన్నీ విడిచిపెట్టడం అంటే ఎక్కడ జరుగుతుంది? అందుచేత ఇది సమస్త భోగ సామగ్రిని పరిత్యజించిన వాడు అన్నాడు. కాబట్టి ఇది అందరికీ కుదరదు. కేవలము సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ముముక్షువుకి ఒక్కొక్క ముక్క అర్థం అయితే. మరి వీళ్ళకి కూడా కాదా అంటే ప్రారంభవశాత్తు విహితమైన వచ్చిన దాన్ని అనుభవిస్తూ మిగతా దాని ఎందుకు అనాసక్తంగా ఉంటాడు గృహస్థాశ్రమంలో కూడా. అది తక్కినవన్నీ ముందు పెట్టుకోని ఎవరికి? గృహస్థాశ్రమానికి. పూర్వం ఏమిటి అంటే సన్యాస ధర్మం ఏ రోజుకి ఆ రోజే భిక్షం ఎత్తుకొని జీవించడం అన్నమాట. అది అంతేగాని కూడబెట్టుకోవడం లేదు. అర్థమైందా? ఇక్కడ పరిగ్రహం ఎందుకు అంటే అధికమైన పరిగ్రహంలో అనేకమైన దోషాలు వచ్చి కూర్చుంటాయి. ఎందుకు ఆ సంపాదన ఎలా ఉంటుందో ఏముంటుందో. అందుకని ఆశ్రమాల్లో రోజు ఆ భోజనం చేసి కూర్చున్నప్పుడు ఆ భగవంతుని ప్రార్థించి ఆ మంత్రాలు ఆ తంత్రాలు చదివి ఆ పరిహారం చేసి ఆ బ్రహ్మార్పణం చెప్పి అప్పుడు తినమాట. ఎందుకు అంటే ఇందులో ఏ దోషాలు ఉంటాయి ఎవరో తెలుసు. ఇప్పుడు ఆ విత్తం అనేది అది న్యాయార్జిత విత్తమా అన్యాయార్జిత విత్తమా అది ఆ దేవుడికే తెలుసు, కానీ అది మనకి తెలియదు. ఎవరో తెలుసు అంతరంగం ముందు అపరాధములు చేసి మంచి వాని వల్లే మనుషుడుండు, ఇతరులు ఎదుగుకున్న ఈశ్వరుడు కూడా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అందుచేత సరే ఏది ఎలా పోయిందో మనం భగవదారాధన చేసేటప్పుడు అందులో ఉండే దోషాలు ఏవి లేకుండా ఉంటాయి. అందుకే మహర్షి మలయాళ స్వామి చెప్పేవారు. అందుకే ఆశ్రమంలో ఊరక తిని కూర్చుంటే జపం లేకుండా ధ్యానం లేకుండా ఇక పాపమే కానీ పుణ్యం రాదనేవారు. ఎవరు ఆహారం అయితే తింటూ ఉన్నారో ఆ రోజు వారు చేసినటువంటి ఆశ్రమంలో జపదానాలు సగం ఆహారం ఇచ్చినకే పోతాయట. అర్థమైందా? కాబట్టి వారందరికీ ఎటువంటి పోతాయి. ఎవరు గృహం కట్టాడో ఆ గృహంలో వీడి ధ్యానం చేస్తుంటే వాడికి పోతారు. ఎవడు కరెంటు వేసినాడో వాడికి పోతారు 10%. ఇంక విషయమే ఇంక వీడికి వీలేదు 5% 10% కమిషన్ ఉంటుంది అంతే అక్కడ కూర్చొని చేసినందుక. మరి వీళ్ళు చేయకపోతే తినేసి పడుకుంటే ఏమైనట్టు? అప్పుడు ఎక్కడి నుంచి పుణ్యం పోద్ది? ఆ వేళ ధ్యానం జపం చేయరు కదా, వాళ్ళు తిని సాయిగా పడుకుంటే మరి ఆ ఇచ్చేవాడి పుణ్యం ఎలా పోద్ది అన్నారు కొంతమంది భక్తులు. ఏమీ లేదు, వాడి పూర్వజన్మలో స్టాక్ ఉన్న పుణ్యంలో కట్ అయిపోతుండదు అన్నాడు. అర్థమైందా? అందుకని సోమరతనంగా ఉండకూడదని చెప్పినారు ఎక్కడా కూడా. అది ఇవన్నీ రహస్యాలు పెద్దవాళ్ళ అనుభవాక్యాలన్నమాట. అందుచేత సరే పరిగ్రహము అన్నారు. పరిగ్రహం అంటే అధికమైనది పరిగ్రహించకూడదని. ఇప్పుడు గృహస్థులు కూడా చూశారా, ఈవేళ కోరిచ్చారనుకోండి పక్క వాళ్ళు, వాళ్ళకి వీళ్ళు కోరిచ్చిందాక నిద్రపోరు. అర్థమైందా? వాళ్ళు ఇదేదో పులిహారు కొన్ని పూర్ణాలు తెచ్చిచ్చారనుకోండి, ఏదో పండగ నాడు వీళ్ళ ఇంట్లో ఏదో కుదరక పోనీళ్ళు అని తెచ్చిచ్చారు, తింటారో వండుకోవడం కుదరలేదు కదా. ఆ మర్నాడు ఎప్పుడో ఒకసారి వండి పెట్టాలే ఉంటుంది. ఎందుకంటే ఆ రుణం మనం పరిగ్రహం కూడదని. ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటుంటాయి కదా, అవుతుండేటప్పుడు ఒక దగ్గర ఏదో కార్యక్రమానికి మేము వేరేకి వెళ్ళి ఒక ఆయన అలా పిలిచి ఇటు నుంచి వెళ్ళిపోదారండి అన్నాడు. సరే వెళ్తే ఆయన ఏదో కూర్చొని రాస్తూ ఉన్నాడు. పెళ్లి ఏది రాస్తున్నారు ఇట్లా ఎక్కడ అంటే, కాదండి పెళ్లికి ఎవరైతే ఇస్తుంటారో అవన్నీ లిస్ట్ రాసుకోవాలండి అన్నారు. ఇదే లిస్ట్ ఎందుకంటే ఆయన అంటాడు ఇది మళ్ళీ మేము వెయ్యాలంటాడు. అర్థమైందా? వివాహ సమయంలో ఈ ప్రాంతం అలవాటు ఉందా లేదా? వాళ్ళు ఇచ్చిన పెట్టి 116లో 116లో అవి ఇస్తుంటుంటారు. ఆ ఇచ్చినవి ఎందుకంటే పూర్వం ఇది పెట్టారంటే పెళ్లి సమయంలో డబ్బులు ఉండేవి కాదు అప్పుడు. అందుకని అందరు ఇచ్చిన డబ్బులతో పెళ్లి అయిపోతుంది. అప్పుడప్పుడు అలా చదివేస్తుంటే పోతుంటుంది, ఏదో పని చేసుకొని ఆ లెక్కలు పెట్టారు ఆ రోజుల్లో. అలాగని ఎవరైనా పరిగ్రహం ఇంత ఉంచుకుంటున్నారా? ఉంచుకోవడం. ఒకవేళ వాడి పెళ్లి మళ్ళీ రిటర్న్ ఎవడైతే మనకి 1000 రూపాయలు ఇచ్చాడో వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉన్నప్పుడు వీడు వేయలేదు అనుకోండి, వాడు ఏమంటాడు? చూడు వాడు మొత్తం అపహరించేసినాడు అంటాడు. అర్థమైందా? పరిగ్రహం అనమాట అపహరించడం అంటే. అందుచేత
వాళ్ళు ఏం చేస్తారు, 1000 రూపాయలు ఇస్తే 1 రూపాయి కలిపి వేస్తుంటారు అన్నమాట. అది అందుకని ఈ పరిగ్రహం అన్నటువంటిది ఎవరు కూడదు. అది సరే. అలాంటిది మరి ఇప్పుడు ఆశ్రమాల్లో మరి పరిగ్రహం లేదా? జనరల్గా అయితే ఆ పరిగ్రహం తీసుకొని ఇతరులకు ఖర్చు పెట్టకపోతే ఆశ్రమ పీఠాధిపతులకి జగద్గురికి పాపం చుట్టుకుంటుంది అనమాట. అర్థమైందా? కాబట్టి ఆ పరిగ్రహం తీసుకొని ఖర్చు పెట్టాలా. వాళ్ళు అదే మాకే ఇచ్చారు అనుకోని చెప్పి ఆ పక్కన ఎవరికి ఇవ్వకుండా వాళ్ళు బ్యాంకులు పెట్టుకొని కోట్లు గణించుకుంటే అందరు పాపం వచ్చి మొత్తం మళ్ళీ నరకానికి పోతారు. అర్థమైందా? అందుకని ఏం చేయాలంటే అవి వాళ్ళకి భక్తులకి ఇతరు పేదవాళ్ళకి డైరెక్ట్గా తెచ్చేవారు. వాళ్ళ డబ్బు వాళ్ళు పేదవాళ్ళు తెచ్చే డబ్బులు ఎవరో సాములకి ఇస్తారు. కాబట్టి వీళ్ళు పేదవాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఇలాంటి సద్వినియోగం చేసినప్పుడే వీళ్ళకి పుణ్యం వస్తూ ఉంది. లేకపోతే ఇందులో అందరూ ఒకటే, స్వామి లేదు సన్యాసి లేదు వీళ్ళు అందరికీ ఫండమెంట్లు ఒకటే, శిక్షకు అందరూ అర్హులైనమాట. అందుకనే పూర్వం అడిగారు, పరిగ్రహం కూడదంటున్నారు మీరు ఎలా తీసుకుంటారని అడిగినారు కొంతమంది స్వాములకి. మాకు చెప్పిన వరకే కానీ మీరు చేసేది లేదంటే, అయ్యా ఆశ్రమంలో మరి భక్తులు వస్తూ ఉంటుంటారు, పోతూ ఉంటుంటారు, బ్రహ్మచారులు వస్తూ ఉంటారు, సన్యాసులు వస్తూ ఉంటుంటారు. ఎక్కడ మరి అప్పటికప్పుడు మీ ఇంటికి వస్తే మీరే పరిస్థితిలో ఉంటారు, గింజలు ఇస్తారు ఎవరో, కాబట్టి ముందు మీరు ఇచ్చిన అక్కడ పెట్టి పోషిస్తున్నాం అన్నారు. అర్థమైందే? ఇది అనమాట. అందుకు ఈ విధంగా పరిగ్రహము అపరిగ్రహ ఇది అన్నిటికంటే చాలా సూక్ష్మమైనటువంటిది అన్నమాట. ఆశకు మేర లేదు, కనకాద్రి సమూహం పైన లేసేమో వెంటరాదు అన్నాడు. కానీ ఇది చాలా వరకు కూడా మనం సద్వినియోగం అనేది లోకానికి చెయ్యాలి. అదే అనమాట చెప్తున్నారు. త్యక్త సర్వ పరిగ్రహ. ఆ జ్ఞాని ఎప్పుడు కూడా ఏమి ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఎవరుంటారు చెప్పండి? ఏమీ తెలియనోడు ఆశ్రమం ఉండలేడు, ఒక్కరోజు కూడా. బాగా తెలిసినోడు అసలే ఉండలేడు. అర్థమైందా? బాగా తెలిసి జ్ఞానం ఉండలేడు ఎక్కడ, ఏ దేవాలయం కానీ ఏ ఆశ్రమాల్లో కానీ. ఏమీ తెలియడు అసలే ఉండలేడు. ఈ మధ్యలోనే మధ్య మహాభారతంలో ఎలాగైతే అర్జునుడికేమే అటుకిటికి మధ్యని భవచేది పోదో. అర్థమైందే? ఇక ఈ ఇద్దరికి ఆ ఇద్దరికి ఏం అవసరంలే. ఆ ధర్మరాజుకి అవసరం లేకపోయింది, దేవుడికి అవసరం లేకపోయా, ఈ నకుడికి అవసరం లేకపోతే సహజుడికి అవసరం లేకపోయా, మధ్య వీరికి అలాగనమాట. అర్థమైందా? కాబట్టి అన్ని తెలిసినోడు ఉంటాడా? వారు ఆత్మజ్ఞానం కన్నా అన్యమైంది లేదు. ఏమి వాడు వెళ్ళిపోతాడు వెంటనే. ఇక్కడ తిని ఆ భోజనం ఈ భోజనం తినే కన్నా హాయిగా ఎక్కడో చెట్టు కరుక్కొని ఒక భిక్ష వేసుకొని తింటే హాయిగా ఉంటే నీ పాపాలు తిని మళ్ళీ నా మనసు ఎక్కడ పాడైపోదు, అర్ధరాత్రులు పాడిపోతాడు వాడు. ఇక ఏమి తెలియని వాడికి వాడు 3 రోజుల్లో వచ్చి వాడికి ఉండడు వాడు. అర్థమైందా? పూర్వం ఉండేవాడు, ఇప్పుడు ఉండడు. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత అన్ని పనులే. ఈ పనులు చూసి ఇంటికాడకనే ఇక్కడ ఎక్కువ పనులు ఉన్నాయి, ఈ పోవాడు పారిపోతాడు అనమాట. ఎలా వచ్చేయండి పరిస్థితులు. ఈ రోజుల్లో పని లేకుండా వాడు కూర్చొని పెట్టి వాడు అర్ధరాత్రి ఉండడమే ఒక రోజు కంటే ఎక్కువ. పరిస్థితులు మారిపోయినాయి అనమాట. ఆ రోజు 15 సంవత్సరాలు మేము అలా పడి ఉండేవాడు. ఏం చెప్తే అదే, లేవంటే లేవడం, కూర్చోమంటే కూర్చోవడం, ఏమి పెట్టిన తిన్నా సచ్చినట్టు పడి ఉండడం, అలా ఉండేది ఆశ్రమాలు. ఇప్పుడు అది లేదు. అర్థమైంది? ఎక్కడన్నా మీ ఇన్నాళ్ళు పని వాళ్ళు ఇంటి దగ్గర ఎంత బాగా చేసేవారు. ఇప్పుడు గట్టిగా అంటే రేపు రాడనమాట. వాళ్ళని అనుసరించుకోని వెళ్తుండాలి. వాళ్ళు వచ్చి రెడీగా అన్ని పెడితేనే వీరు సామాన్లు. ఏది మర్చిపోయినా అది తోమడం. అర్థమైందా? అలా వచ్చే పరిస్థితులు అనమాట. ఏదో ఒకటి హాయిగా తోముకుండేవాళ్ళు సామాన్లు. ఇది తోవడం మానేశారు ఇప్పుడు మనోళ్ళు కూడా. అన్నాను కాదులేండి, ఏదో ఇన్ని ఒంట్లో కష్టాలు ఉంటాయి మానేసి ఉంటారు, ఇంక వేరే విధంగా అనుకోకుండా. కాబట్టి ఇప్పుడు డాక్టర్లు ఏం చేశారు తెలిసి ఇలా పనులు అందరికి వ్యాయామం లేదు. పూర్వం ఏమిటంటే ఇన్ని అక్కడే వ్యాయామం అయిపోయి అన్ని ప్రతి వాళ్ళకి అన్ని చక్కగా తెల్లాసరికి అన్ని పనులు చేసరికి ఏ ఆసనాలు ఎక్కర్లే, బ్రహ్మాండమైన వ్యాయామం. ఇప్పుడు ఏం చేయం కదా, ఏ పని చేయం. ఊడ్చడానికి వంగితే ఒక వ్యాయామం, పాత్రలకి ఇలా నీళ్ళు చల్లితే ఒక వ్యాయామం, చేతులు బాగా వస్తాయన్నమాట. కొత్త నీళ్లు అలా భూమి మీద ఏడకెళ్ళి కడుతుంటారు కదా, ఇవన్నీ వ్యాయామాలే. పూర్వం ఏమి వ్యాయామం లేదు. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తుంది, మీ అందరూ వాకింగ్ పోమంటారు. ఇక ఇంక మీద వ్యాయామం ఉండాలి కదా. ఇక అక్కడ తెల్లారికి మాకు హైదరాబాద్ పరిగెత్తి పోవడమే అందరూ రోడ్లు మీద అనుకుంటేవాడు. ఎందుకు తెలియదు, ఇంటికాడ పనులన్నీ చేసుకుంటే వ్యాయామం ఎందుకైనా. కాబట్టి ఇది అనమాట. అందుకు చెప్తున్నారు శాస్త్రం. సరే ఏదో ప్రకరణ పెట్టి వచ్చింది అనుకోండి. త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ. ఎలాగయ్యా మరి
అంతా విడిచిపెట్టే శరీరయాత్రగా జరుగుతుంది. మరి ముముక్షుడికి తాను శరీరం కోసం తగిన కర్మ చేసుకోవాలి. అంత పరిగ్రహం పరిగ్రహం అసలు గృహస్థాశ్రమంలో ఉండదు. అర్థమైందా? ఎక్కడ పరిగ్రహం? వాళ్ళు కష్టపడి వాళ్ళు హాయిగా తింటూ ఉంటారు. అర్థమైందా? అది అందుకని వాళ్ళకి పెద్దగా పరిగ్రహం ఎక్కడ తీసుకోరు అంత తొందరగా. ఆ విధంగా కొంతమంది సాధకులు కూడా ఇంకో దగ్గర తీసుకోరు. సాధకులు ఇంకో దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మంచిని కూడా తాగరు. మళ్ళీ అక్కడ తాగి మళ్ళీ ఆ పూట ధ్యానంలో ఏదైనా తప్పిపోతే దానివల్లే తప్పిపోయిన అనుమానం వస్తుందని వాళ్ళు ఎక్కడ పుట్టుకోరేవాడు కొంతమంది. అలా ఉంటారు కొంతమంది సాధనలు. ఈ విధంగా శారీరం కేవలం కర్మ. కాబట్టి ఈ శరీర పోషణ కోసం కర్మ చేసుకోవాలి. శరీర పోషణ కోసం కర్మ చెయ్యాలి అన్నమాట. కుర్వన్నాప్నోతి కిల్బిషం. అది ఇది కేవలము సాంఖ్యయోగి అన్నమాట. జ్ఞానయోగి కోసం చెప్పినటువంటి శ్లోకంగా మనం భావించుకోవాలి. ఇక యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఇప్పుడు ఇవన్నీ ఒక 2-3 శ్లోకాలు ఏంటంటే, మనం ఏ ఆశ్రమంలో ఉండి ఆ ఆశ్రమ కర్మలు చక్కగా చేసుకొని ఆ ఆశ్రమ కర్మఫలాలకు అంటకుండా ముక్తులైనటువంటి విషయాన్ని చెబుతున్నారనమాట. చక్కగా మీరు ఎక్కడికి పోనక్కర్లేదు. దూరం ఉంటే కొండగా ఉంటాయి తెలుసా, నొన్నగా కనబడుతుంటాయి. అర్థమైందా? దగ్గరికి వెళ్ళావా ఇక అన్నీ అలాగే ఉంటుంటాయి. అందుకని చక్కగా మీరున్న స్థలంలోనే ఉండి కొంత సమయం కేటాయించుకోండి ఈ భగవద్ విషయాలకి. పని చక్కగా చేసుకోండి. వేదాంతం అంటే పని వదిలేసి ఎక్కడ పోవడం కాదు. చాలా మంది వేదాంతం అంటే ఏ పని మళ్ళీ ఉండదేమో దాంతోనే కాలం గడపలేము అనుకుంటారు. ఇక్కడ ఏమీ లేదు, అన్ని పనులు చేసుకోవాలి. వేదాంతం చక్కగా వినాలి. చెప్తున్నారు యదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఇది ఒకటి చాలా విశేషం. యదృచ్ఛా లాభ సంతుష్ట, తనకు దొరికిన దాంతో తృప్తి పొందమన్నాడు. ఎవరికిది దొరికిన దాన్ని తృప్తి పొందడం? అందరికీ ఉంది. ఏది దొరికిందో, ఏ ధనం వస్తుందో అది ఇంతా కూడా మనకి ఒక్క జ్ఞానము భక్తి అన్నటువంటిదే. ప్రారంధానికి దీనికి సంబంధం లేదు. పూర్వజన్మలో నా ప్రారంధంలో ఉంటేనే కొంతమంది అంటారు ఏమి సత్సంగం వెళ్ళలేదు, అది మా ప్రారంధం లేదంటారు. సత్సంగం వెళ్ళలేదంటే అది ప్రారంధం లేదంట. దానికి దీనికి ప్రారంధానికి సంబంధమే లేదు దేనికి. కాబట్టి ఏది సంబంధం అంటే, ఇప్పుడు ఈ జన్మలో మనకి ఎంత ధనము రావాలి, ఏ వస్తువులు రావాలి, ఏ భూములు ఉండాలి, ఏ ఇల్లు ఉండాలి, ఇదంతా ప్రారంధాధీనం అన్నమాట. మనం అలా లేకపోతే కొంతమంది అందరికీ ఉంటుంది ఆశ. ఒక 10 లక్షలు పెట్టి ఒక 10 సంవత్సరాలు 10 కోట్లు కావాలి ప్రతి వారికి ఉంటూనే ఉంటుండ్రు. అయిపోతున్నారు అందరూ, అయిపోతారా? అందుకని అది ప్రారంభంలో ఉన్న పుణ్యఫలమే వచ్చినప్పుడు పట్టిందల్లా బంగారం పంచాంగంలో రాస్తూనే ఉంటాడు. ఈ సంవత్సరం మీరు పట్టిందల్లా బంగారం అంటుంటాడు. ఆ పుణ్యం వచ్చినప్పుడు బంగారే, మీరు ఏది పట్టుకుంటే అదంతా నష్టమే అంటాడు ఇంకోసారి. ఇదంతా ఎక్కడ ఉంది మనకి? సరే అవి నవగ్రహాల ఆధారం అనుకోండి లోకంలో. మనకి ఫండమెంటల్ మనం ఒకటి తెలుసుకోవాలి కదా. ఇది ప్రారంభం మీద ఆధారపడి ఉందన్నమాట. మనం ప్రారంభంలో లేనటువంటిది కాదు. అందుకని చెప్పినారు యదృచ్ఛా లాభ సంతుష్ట. అలాగని చెప్పి సోమర్తనంగా కూర్చొని వచ్చిన దాంతో తృప్తి కాదు. ఇది మళ్ళీ ఇంకా మరీ పాపం పని. ఇలాగా చెప్పారు స్వామీజీ, వచ్చిన దాంతో సంతృష్టి పడమన్నారని ఇంకే పని లేకుండా ఇంట్లో కూర్చొని అది కాదు, ఇక్కడ పని చేయాలి. పని మాత్రం తప్పక చేయాలి. అందరూ కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు మనకి ఏ పని ఉందో ఆ పని చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏమిటి? ఆ పనితో వచ్చినటువంటి ధనమో ధాన్యమో తృప్తిని అందరం ఉండాలి. ఇది మనకి చెప్పారు. యదృచ్ఛా లాభ సంతుష్ట. మనకి పని చేయకుండా తృప్తి కాదు. ఇక్కడ పని చేసుకోవాలి. ఎవరు ఏ డ్యూటీ చేస్తారో ఆ డ్యూటీలో సమయం అన్నటువంటి వ్యర్థం చేయకుండా చేయాలి. ఎవరు వారిష్టం, ఎవరికి ఏ డ్యూటీ భగవంతుడు స్వాధీనం చేసినారు, మనం ఏది నేర్చుకున్నామో దాని ద్వారాగా పనిచేస్తూ
వచ్చిన దాంతో తృప్తి పడమన్నాడు. అంతేకాని ఏమీ లేకుండా కూర్చొని వచ్చిన దాంతో తృప్తి పడడం ఇది సోమరతనం అనమాట. అలా కాదు ఇక్కడ చెప్పినటువంటిది. యదృచ్ఛా లాభ సంతుష్ట, తృప్తి లేదనుకోండి, తృప్తించందని మానవుడు సప్తద్వీపంబునైన చక్కంబడునే అన్నారు భాగవతంలో. తృప్తించందని మానవుడికి 7 ద్వీపాలు ఇచ్చినా వాడికి ఇంకా తృప్తి ఉండదు, ఇంకొక 7 ద్వీపాలు కావాలని కోరుకుంటాడు. దీపాలంటే ఇవి ఎలక్ట్రికల్ దీపాలు కాదండి. ద్వీపము అన్నటువంటిది ఒక దేశము, ఒక ఏరియా, ఒక ఇది అనమాట. అది అందుచేత సప్తద్వీపావసుంధర అని అంటాం కదా, ఋగ్వేదో అధిర్వేదో కలసం మీద చేపెట్టి ఈ విధంగా మనకి ఇవి అనమాట. అలాంటి పోనీ 7 దేశాలు ఇచ్చినా తృప్తి లేని వాడికి ఇంకొక 7 దేశాలు కావాలని అంటుంటాడు. ఆశకు మేరలేదు. అందుకే వామనుడు ఏం చెప్పాడు, సంతుష్టుండి 3 జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంత సంబుణ ముక్తి సతియు దొరకు, పూట పూటకు ఎదృచ్ఛా లాభతుష్టిని తేజంబు తోన పెరుగు, పరితోషహీనత ప్రభ చెడిపోవును, జలధారణ నలంబు సమయునతులా అని చెప్పినారు. భాగవతంలో అష్టమ స్కంధంలో వామన చరిత్రలో మనకు వస్తుంది ఇది. కాబట్టి అంటారు సంతుష్టుండి 3 జగముల పూజ్యుండు. ఎవడయ్యా పూజ్యుడు అంటే ఎవడు పూజ్యుడు? ఈ మనం ఒక 2 లక్షలు 3 లక్షల కోట్లు సంపాదించిన మాత్రం పూజ్యుడు వాడు. ఏం పూజ్యుడు? వాడికి ఇంకా ఆశే, ఇంకా ఇప్పుడు ఆందోళనే కానీ ఉండదు. కాబట్టి ఏ విధంగా అయితే సంతోషంగా ఉంటాడో ఇక వాడికి ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. వాడు ఎక్కడికి వెళ్ళిన వాడి పూజనీయుడే. వాడికి విచారం ఉంటే కదా. ఎవరికి తృప్తి లేదో వాడికి విచారమే అనమాట, రాత్రి పగలు. ఇక తృప్తి కలిగిన వాడికి ఎప్పుడు సంతోషం, తృప్తి లేని వాడికి తృప్తి కలిగిన వాడికి. అందుచేత ఈ సంతోషి ఎక్కడికి వెళ్ళి అందరూ గౌరవిస్తారనమాట. ఎందుకంటే చాలు కొంచెం పెట్టినా బా అధిక సంతోషి. ఇంకా ప్రజలందరూ ఏమనుకుంటారు, రండి రండి, ఎందుకు అంత కాఫీ ఇస్తే ఎంతో సంతోషపడిపోతారు కొంతమంది. అర్థమైందా? కొంతమందికి అంత పెట్టినా ఏడుపే, ఇంకా అందరు జీడిపప్పు లేదో, కిస్మిస్ లేదో, కాజు లేదు, ఏదో ఒకటి లేదు. అర్థమైందే? అలా కాకుండా చెప్పినాడు సంతుష్టుండి 3 జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము. ఇంకెవరికైతే లోపల సంతోషం ఉందో వాడికి ఎప్పుడు హాయి. అయితే ఇంకోటి ఉంది, సంత సంబుణ ముక్తి సతియు దొరకు అన్నారు. సంతసం వల్ల ఏమొస్తుంది? ముక్తి సతి. పతంజలి కూడా ఏం చెప్పారు? సంతోషాత్ అనుత్తమ లాభ అన్నారు. నియమాల్లో శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిధాన అని నియమహ అని ఆయన చెప్పినప్పుడు అందులో సంతోషాన్ని ఫలం ఏమిటంటే ఆయన చెప్పారు సంతోషాత్ అనుత్తమ లాభ అన్నారు. ఉత్తమ లాభం, ఏ లాభం పొందిన తర్వాత అంతకంటే అధికమైన లాభం లేదో అది అన్నమాట అనుత్తమ లాభం అంటారు దాన్ని. అంతేగాని ఇక్కడ నైతత్పురుష సమాధి తీసుకోకూడదు. నా ఉత్తమ అనుత్తమని కాదు ఇక్కడ అన్నమాట. ఇది బహువ్రీహి కాబట్టి అనుత్తమ లాభ అన్నారు. అటువంటిది ఎక్కడ ఏ లాభాన్ని పొందిన తరువాత దానికి సమానమైన లాభం లేదో, దానికంత అధికమైనది లేదో అటువంటిది అంటే ఏమిటి? ఆ ఆత్మజ్ఞానము, ఆత్మ సంపత్తి అనేటువంటిది ఈ సంతోషికి కలుగుతుందని చెప్పినారు పతంజలి మహర్షుల వారు. ఆ విధంగానే ఇక్కడ వామనుల వారు చెప్తున్నారు సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంత సంబుణ ముక్తి సతియు దొరకు. అది ఏ ముక్తి కాంత కోసం మనం రాత్రి పగలు కూర్చొని ఈ జపధ్యానాలు చేసి ఇస్తున్నామో ఆ తృప్తి పొందిన వాడికి చక్కగా సంతోషం దొరుకుతుంది. పూట పూటకు ఎదృచ్ఛా లాభతుష్టిని తేజంబుదోన పెరుగు. అయ్యా పూట పూట కంటే ఎప్పటికి ఏది దొరికిందో దాంతో ఎవరు తృప్తి అంటున్నారో వాడికి తేజస్సు అనేది ఉట్టిపడుతుంటుందట. అర్థమైందా? మరి లేని వాడికి ఏమిటి? ఎంత ఇచ్చినా చాలా వాడు మాకు ఎలా ఉంటుంది చెప్పండి, మనం చూస్తుంటాం కదా. ఒక ఊళ్ళో ఏమైపోయిందంటే ఒక అమ్మగారు ఉన్నారు. ఉండేటప్పుడు ఆ పక్క అమ్మగారు అప్పుడప్పుడు వెళ్తుంటుంది అమ్మగారి దగ్గరికి. వెళ్ళేటప్పుడు ఏమ్మా ఏంటి ఈరోజు అలా ఉన్నావేటి అని అడిగింది. ఆ ముఖం వాడిపోయినట్టు ఏమీ లేదు,
కింద సంవత్సరం ఏమైపోయిందంటే మా మేనరుడు నా పేరు ఒక 50 లక్షలు రాశాడు. వాడి తర్వాత నాకు చెందాలని ఇల్లామాలో రాశాడు. రాసేసరికి వాడికి ఏమిటో అర్జెంటుగా ఏదో రోగం వచ్చి చనిపోయాడు. ఆ 50 లక్షలు నాకే కలిసిపోయింది అందరూ. ఎవరు అయితే ఇంకెందుకు ఏడుపు మొగం అంది ఆవిడ. ఎవరు ఆ 50 లక్షలు నీకే కలిస్తే ఏడుపు మొగం ఎందుకని మళ్ళీ ఇంక చెప్పిన దాకా ఆగవేటి నువ్వు. మరి ఈ సంవత్సరం ఏంటి ముందు జనవరి 1 రాకముందు ముందు ఏమైందంటే మా బావగారు వాళ్ళ మనవడికి నేను ఎంతో ప్రీతి. అందుకని ఆయన ఏం చేశాడంటే 10 ఎకరాల భూమి రాసేసాడు నా పేర. ఆయన కూడా చనిపోయాడు, నాకు ఆ భూమి కలిసిపోయింది. అంటే మరిందుకు ఏడుపంటే ఇంకా ఒకరిద్దరు రాసి ఉన్నారు, ఈ సంవత్సరం ఎవడూ చావలేదు అందుకు ఏడుస్తున్నాడు అన్నాడు. అర్థమైందా? ఇంక ఈ సంవత్సరం ఎవరిది కాలేదు, ఇది ఏడుపా ఈ ఏడుపా ఇది ఆ 50 లక్షలు వచ్చింది, ఈ 10 ఎకరాలు వచ్చింది, దీంతో తృప్తి పడకూడదా? ఇంకా ఈ సంవత్సరం ఏమీ కాలేదని ఏడుపాటి. అటు ఏడుపులు ఏం లాభం చెప్పండి మనకి. అందుకని చెప్తూ ఉన్నారు, అయ్యా ఇది కాదు. పూటకు ఎదృచ్ఛ లాభ తుష్టిని తేజంబుతోన పెరుగు పరితోషహీనత ప్రభ చెడిపోవును అన్నాడు. ఎవరికైతే సంతోషం లేదో వాడి ముఖంలో కాంతి ఎండిపోయిన కొమ్మలాగా అయిపోతాడు. అర్థమైందా? ప్రభ ఉండని చెడిపోవును. అందుచేత ఈ విధంగా ఎలా చెడిపోతాయి, ఆ ముఖం ఎలా వాడిపోద్ది అంటుంటే జలధారణలంబు సమయినట్లా చక్కని అగ్ని మండుతున్న అగ్ని ఇప్పుడు మీద నీళ్లు పోస్తే ఏ విధంగా చల్లారిపోతుంది, ఆ కాంతి పోతుందో ఆ విధంగా ఈ సంతోషం లేని వారి కాంతి క్షీణించిపోతుంది అన్నాడు ఆయన. అందుచేత సంతోషం అన్నటువంటిది మనం తెచ్చుకోవాలి, అభ్యాసమే. ఇప్పుడు లోకంలో ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత మామూలు కూడా నేర్చుకుంటాం లేదా సాఫ్ట్వేర్ కొంత కేటగిరీ వచ్చినాక పుట్టుకొస్తుందా. అలాగే కొన్ని గుణాలన్నీ మనం అభ్యాసం చేసుకోవాలి. మనకి ఏ గుణాలు ముఖ్యమైనవో, ఏవి ఆనందాన్ని ఇస్తాయో, ఏది ఒంట్లో కూడా శాంతిని ఇస్తుందో అటువంటి గుణాలన్నీ కొన్ని రాసుకొని మనం ఆ గుణం కోసం అభ్యాసం చేసుకోవడమే సాధన. సాధన అంటే ఏంటి? ఇప్పుడు మరి మనలో ఉన్నవి బయట తీసుకోవడం, లేనివి ఏదో మంచివి లోన తెచ్చుకోవడం, వీటి కోసం చేసిన ప్రయత్నం సాధన అంటారు. సాధన మన సాధన ఏమిటి? గురువుగారు మంత్రం ఇచ్చేసినారు, అయిపోయి 108 జపం చేసి డబ్బాలు పడిస్తే అయిపోయి సాధన. ఇది అర్థమైందా? ఆ తర్వాత ఎవరు ఎంత ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మేము చేసిన మహామంత్రం అది మొత్తం. కొంతమంది నేను ఎవరిని తెలుసా, నేను ధ్యానం నుంచి ఇప్పుడే లేచినాను, లేస్తే కొమ్మలిపోయి ధ్యానం నుంచి లేస్తే అన్నీ వనకూడదు వాళ్ళకి. ధ్యానం నుంచి లేస్తే వాళ్ళని వనకూడదు అనమాట. ధ్యానం దేనికోసం? నీ కోసం చేసినా లోకం కోసం చేసినావా? కాబట్టి ఈ విధంగా మనం అనేకమైనటువంటివి దాంతో మన తపస్సు భగ్నం అయిపోతుంది. అందుకు చెప్తూ ఉన్నారనమాట. యదృచ్ఛలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర. ఇంకా కొన్ని గుణాలు ఇచ్చారు. ద్వంద్వాతీత, ఇది మొట్టమొదటి 2వ అధ్యాయంలో ఇచ్చినారు అర్జునుడికి. మళ్ళీ ఇక అందులో కూడా ఇచ్చినారు స్థితప్రజ్ఞ లక్షణాల్లో కూడా. ఇప్పుడు కూడా ఈ జ్ఞానానికి అవసరమని ద్వంద్వాతీత. ఎక్కడ ద్వంద్వపాదం వచ్చినా సరే గుర్తుపెట్టుకోవాలా, అదే టేపులాగా. ద్వంద్వాలంటే ఏంటి? ఆపోజిట్ ఏవి 2 ఉన్నాయో దానికి ద్వంద్వం అంటారు. సుఖము దానికి ఆపోజిట్ ఏమిటే? దుఃఖం. లాభము నష్టము, జయము అపజయం. మానం అంటే సన్మానం, దానికి ఆపోజిట్ అవమానం. అలాగనే మరి శీతము ఉష్ణం, ఇవన్నీ కూడా ప్రకృతిలో 3 గుణాల ద్వారాగా ఉత్పత్తి అయినవి కాబట్టి వస్తూనే ఉంటుంటాయి. ఈ గాలి అందరికీ తగులుతుంటుంది. మీకు తగలదా స్వామి అంటే అందరికీ తగులుతుంటాయి. అర్థమైందా? ఈ తగలిన గాలి ఎవరికీ లేదు, అందరికీ. అక్కడ ఒక పుష్పము పరిమళించిందంటే ఆ గాలి వచ్చిందంటే అందరికీ తగులుతుందా లేదా? అలాగనే ఈ వాతావరణం, ఈ గాలి అందరికీ తగులుతాడు. ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే వాటికి అతీతుడు కమ్మన్నాడు. ఆ ద్వంద్వాలు వచ్చినప్పుడు అన్యథా శరణం నాస్తి. అప్పుడు మనం చెప్పినారా ఎందులో? శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత అని అన్నారు. ఒక దగ్గర అన్నారు భగవద్గీతలో. ఇంకా ఏం చెప్పారు మళ్ళీ మనకి? అయ్యా ఇవన్నీ వచ్చినవే, ఆగమ పాయినో అనిత్యాహ, ఇవి ఉన్నాయి కదా ఈ ద్వంద్వాలు. ఇవి ఎల్లప్పుడూ ఉండేవి కావు. ఆగమ అపాయిన, వస్తూ ఉంటాయి
పోతూ ఉంటాయి. ఇంకేం పని అయితే దీనికి ఏదైనా మార్గం ఉందా? ఏమి మార్గం లేదు. తాన్ తితిక్షస్వ భారత అని దాన్ని ఓర్చుకో. వచ్చినప్పుడు నీకు ఇప్పుడు వర్షాకాలం, శీతకాలం చలి వేస్తారు, హిమాలయ వెళ్ళాం, ఇంకేమీ లేదు, డబ్బులుంటే కోట్ వేసుకోవడం, లేకపోతే హాయిగా ఉండడమే. అర్థమైందా? బదులు వెళ్ళేటప్పుడు ఇస్తే అక్కడ కోటు ముందే వేసుకెళ్ళాలి, ఇక్కడే ఋషికేశ్లో ఇక్కడే కొనుక్కొని వేసుకెళ్ళాలి. లేదు అక్కడికి వెళ్ళిపోయినావా ఇంకేమీ నా చలికి అలా ఓర్చుకోవడమే. అది ఆ విధంగా విమత్సర చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు విమత్సర, ఈ విమత్సరం మదము మత్సరము అంటుంటాం కదా మనం, ఆ విధంగా ఈ మత్సరం కూడా ఉండకూడదు. ఇదని ఎప్పుడు వస్తుంది? ఆ అహంకారం ఎప్పుడైతే చక్కగా వచ్చిందో అప్పుడు ఈ మత్సరాలన్నీ వస్తుంటాయి. అది కూడా తీసుకో అని చెప్తూ ఉన్నారు. సమసిద్ధావసిద్ధౌచ, ఇంకా ఒక పని చేసేటప్పుడు అది నెరవేరినా నెరవేరకపోయినా సమాన భావంగా ఉంటే, ఇలా ఉంటే ఏమి లాభం అంటే కృత్వాపి, నీవు జీవితంలో ఏ పనులు చేస్తున్నావో ఆ పనులు చేసినా ఆ పనులలో ఎప్పుడూ కూడా నీవు ఏమే బంధింపబడవు అంటున్నాడు. అర్థమైందా? అది తెలుసుకోవాలి. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతం కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య, సంఘము నుండి దూరముగా, అంటే సంఘం అంటే ఏమిటి? ఆసక్తి. సంఘం అంటే ఆసక్తి అన్నమాట. అటువంటి గత అంటే పోయినటువంటిది, ఆసక్తి లేనటువంటి వాడు. ఇంకా ముక్తస్య, ముక్తస్య అంటే ఏమిటి? ఇక్కడ ముక్తుడు అంటే ఏమి? ముక్త అంటే వదిలిపెట్టడం. అర్థమైంది? నేను ముక్తుని అయిపోయినంటే అర్థం ఏమిటి? వదిలిపెట్టడం. ఏం వదిలిపెట్టాలి అర్థం? కాబట్టి ఆ ముక్తికి మన కలక్కుంట చేసినట్టు అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. ఆ అజ్ఞానం దేంతో వస్తుంది? దేహంతో వస్తుంది. అందుచేత దేహాభిమానాన్ని విడిచిపెట్టమన్నారు. జ్ఞానావస్థిత చేతసః అని చెప్పారు. జ్ఞానైన అవస్థ. ఆ జ్ఞానము అంటే ఏమిటి? ఇక్కడ మనకి చక్కనైనటువంటి ఇది ఆత్మ ఇది అనాత్మ విచారణ చేసినటువంటి విజ్ఞానంతో కూడిన చేతసః అంటే ఏంటి? అంతఃకరణము కలిగిన వాడివై ఉండాలి. ఇంకా నువ్వు ఏ పని చేసినా సరే యజ్ఞాయాచరతః కర్మ, నువ్వు చేసిన పనుల్లా కూడా ఆ భగవంతునికి నేను చేస్తున్నాను, ఆయన యొక్క పనే అన్నటువంటిది ఏదైతే ఉన్నదో అలాంటి వాడు కూడా కర్మ సమగ్రం ప్రవిలీయతే. వాళ్ళలో ఈ కర్మ ఫలాలన్నీ కూడా జన్మకి హేతువు కాకుండా సుఖ దుఃఖాలకి హేతువు కాకుండా విలీనమైపోతాయి అన్నారు. అందుచేత అర్జున బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఈ శ్లోకం ద్వారా మనకి అంత సర్వం కల్విదం బ్రహ్మ అని వాక్యం, ఉపనిషత్ వాక్యం. ఉపనిషత్తు ఏం చెప్తుంది? సర్వం కల్విదం బ్రహ్మ. ఈ ప్రపంచంలో ఏ అణువు అయితే ఉన్నదో ప్రతి అణువు కూడా బ్రహ్మస్వరూపమే. అది అటువంటిది ఇక్కడ ఆ తత్వాన్ని ఒక్క శ్లోక రూపంలో చెప్పేసినారు శ్రీకృష్ణ పరమాత్మ మనకి చక్కగా. బ్రహ్మార్పణం బ్రహ్మ, ఏవైతే మనం యాగం చేయడానికి ఒక యజ్ఞ ఉదాహరణ తీసుకొని చెప్తున్నారు ఇక్కడ. యజ్ఞం చేశాం, యజ్ఞం చేయడానికి సృక్కు ఉండాలి, శ్రోమ ఉండాలి, ఇవన్నీ ఏమిటి? సాధనలు అనమాట. మన సృక్కు అంటే ఇలా నెయ్యి తీసి ఇలా వేస్తాం, దాన్ని సృక్కు అని పేరు అనమాట, ఇంకేమీ లేదు. మనం ఇలా కూర వేసిందని ఏమంటాం? గరిటె అంటాం, తెడ్డు అంటామా లేదా? స్టీల్ పాత్రలు వేసి వడ్డించడానికి. అదే హోమంలో ఉన్నటువంటి దానికి శృక్కు అంటారనమాట. అటువంటి శృక్షువాలు కూడా బ్రహ్మమే. బ్రహ్మ హవిహి, హవిహి. ఇక శృక్కుతో ఏం వేస్తాం మనం? నెయ్యి వేస్తాం. అలాగనే కొన్ని ఒకసారి పాలు వేయవలసి వస్తాయి. ఆ యొక్క దేవతను ఉద్దేశించి ఏదైతే త్యాగం చేస్తామో ఆ వస్తువు అది పురోడాశం అవ్వచ్చు, లేక పాయసం అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడా హవిహి అన్నారు. ఆ హవిహి బ్రహ్మమే. అలాంటి ఇంకా బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. ఇక ఏదైతే ఇటువంటి మనం ఆత్మానాత్మ విచారణటువంటి బ్రహ్మాగ్ని యందు ఈ విచారణాహుతం చేస్తున్నామో అది బ్రహ్మమే. ఇంకా బ్రహ్మైవ తేన గంతవ్యం. ఈ ప్రకారముగా
దీని ద్వారా మనము గంతవ్యం, గంతుం యోగ్యం గంతవ్యం, ఏదైతే దేని ద్వారా సాధ్యమైన వస్తువు గంతవ్య స్థానం ఉందో అది బ్రహ్మమే. అర్థమైందా? మనం ఏకాంతంగా ఏ సేవ చేస్తూ ఉన్న సమాధి సేవన ఇది బ్రహ్మమే. అంటే ఇక్కడ ఏమిటి? బ్రహ్మ భిన్నము నాతిరిక్త. ఆ బ్రహ్మ కంటే అతిరిక్తమైనటువంటిది అంత కూడా లేదు కాబట్టి అంతా బ్రహ్మాత్మ భావనతో ఉండమన్నారు. అందుకని ఇక్కడ ఏమిటి? వంట చేసేవారు బ్రహ్మమే, వడ్డించేవారు బ్రహ్మమే. అర్థమైందా? అన్నం కూడా బ్రహ్మమే, తిన్నది తింటూ ఉన్నాం బ్రహ్మమే, లోపల మనకి జీర్ణం చేసుకున్న వాడెవడు బ్రహ్మమే. ఆ విధంగా చెప్పారు. అందుకే ఈ శ్లోకాన్ని ఏం చేస్తారంటే ఆహారం తినేటప్పుడు బ్రహ్మాత్మ చేతులు వేసుకొని ఇలా నీళ్ళు తిప్పి పుచ్చుకుంటారు. ఈ శ్లోకం వల్ల రాలేదనుకోండి, మీకు ఒకసారి చెప్పున్నాను, కేవలం నీళ్ళు వేసుకొని భోజనం దగ్గర ఓం అని 3 సార్లు తిప్పి పుచ్చేసుకోండి చాలు. అన్ని శ్లోకాలు చదివిన ఫలితమే అది. అలాగనే వచ్చిన వాళ్ళు మానేకండి. అది ఏది చదవడానికి కష్టమైపోయినటువంటి వాళ్ళకి, టైం చాలని వాళ్ళకి ఇది అన్నమాట. అర్థమైందా? ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఇక అర్జునుడికి చెప్తూ ఉన్నారు, ఇప్పుడు మనం లోకంలో ఎన్నో యజ్ఞాలు చేస్తూ ఉన్నాం, అనేక రకరకాలైనటువంటి యజ్ఞాలు. ఇక్కడ చెప్పినటువంటి యజ్ఞాలన్నీ కూడా మనం చేసినటువంటి ఏ సాధనలు ఉన్నాయో ఆ సాధనలే యజ్ఞాలుగా ఇక్కడ మనకిచ్చారు. రోజు మనం యజ్ఞం చేయాలంటే అవుతుందా మన వల్ల? మనకు వచ్చిన జీతం సరిపోద్దా? చాలనే చాలు. ఒకరోజు యజ్ఞం చేయాలంటే 5,000 6,000 అవుతాయి. శాస్త్రి గారికి 1000 రూపాయలు తక్కువ లేదు, మరి 2,000 ఇవ్వాలి. ఆ యజ్ఞాన్ని బట్టి నెయ్యి తెచ్చుకోవాలి, అన్ని తెచ్చుకోండి అవుతాయా? మరి యజ్ఞం చేయకపోతే మనకు ఆ ఫలితం లేదా? ఉందయ్యా, ఫలితం లేకపోవడం ఏమిటి? ఉంది. ఆ విధంగా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా దైవమే వాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి. ఇక్కడి నుంచి కూడా మనకి యజ్ఞాలుగానే వస్తాయి. శ్లోకాల దాకా యజ్ఞ పదమే. దైవమే అపరే యజ్ఞం. అపరే కొంతమంది ఏం చేస్తారు? దైవ పూజా రూపమైన యజ్ఞాలు చేసుకుంటారు. ఎందుకంటే యజుశబ్దానికి అర్థం ఏమిటి? యజ పూజ సంగతి కరణ దానాదీనాం యజుశబ్ద ప్రయోగ అని చెప్పినారు. యజుశబ్దానికి పూజ చేసిన యజ్ఞమే, అలాగనే మనం దానం చేసిన యజ్ఞమే, అలాగనే మనం సంగతి అంటే ఆధ్యాత్మిక విచారణ కూడా యజ్ఞమే. దీనికి జ్ఞాన యజ్ఞం అని పేరు. ఈ విధంగా కొంతమంది ఏం చేస్తారు? దైవ పూజా రూప యజ్ఞం చక్కగా అనుష్ఠారు. ఎవరు? అపరే యోగిన దైవం ఏవ యజ్ఞం పర్యుపాసతే. ఇవి కొంతమంది ఏం చేస్తారు? పూజ చేస్తూ ఉంటుంటారు. మనం చేసిన పూజ ఏమైంది? యజ్ఞం అయిపోయింది. హోమేరగా యజ్ఞం అనుకోండి. మనం ఏ రకమైన పూజ చేస్తూ ఉంటున్నా ఆ పూజ ఏం పెట్టారు? భగవంతుడు యజ్ఞం. ఇంకొకటి పూజ చేయరు, అలాగనే కూర్చుంటారు. కూర్చొని చక్కగా వేదాంత విచారాన్ని మనసులో భావించుకుంటారు. అది చెప్తున్నారు ఇప్పుడు. బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఇప్పుడు కొంతమంది బ్రహ్మాగ్నౌ బ్రహ్మ విచారణ, జీవ బ్రహ్మలకు అభేదమే గాని భేదమో లేదు అన్నటువంటి, ఇంకా ఈ అభేదము చేత ఒకటి, ఇంకా పిపీలికాది బ్రహ్మ పర్యంతం వ్యాపకమైన సమస్త దేహాల్లో ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే అని అందరిలో కూడా అభేద దర్శనమే చూస్తుంటుంటారు. ఇది యజ్ఞమే. అర్థమైందా? ఇది బ్రహ్మయజ్ఞం. ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి చైతన్యము ఒకే ఒక్కటి, అన్యథా వేరేది కాదు అన్నటువంటి విషయంతో ఏ భావన అయితే ఉంటారు, అందరిలో ఉండే అదే పరమాత్మ కాబట్టి నాలో ఉన్నది అదే పరమాత్మ అన్నటువంటి ఒక భావనా విశేషమైనటువంటి విశేషాన్ని ఎవరైతే చక్కగా భావిస్తున్నారో దీన్ని బ్రహ్మయజ్ఞము అన్నారనమాట. దీనికి మనకు 10 పైసలు ఖర్చు లేదు. ఇలాంటివన్నీ ఫలితం ఎక్కువ, ఫలితం ఎక్కువ, ఖర్చు తక్కువ. అర్థమైందే? కానీ దీని మీద శ్రద్ధ ఉండదు మనకి. ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ మీద శ్రద్ధ ఎక్కువ. ఇక్కడ కూర్చున్నామంటే ఏం అర్థం అవుతుంది కదా, నిద్ర కూడా వచ్చేస్తుంది. ఆ యజ్ఞం జరుపుకుంటే నిద్ర వస్తుంది. అది అందించి ఇది అందించి పక్కన వాళ్ళకి నిద్ర పట్టినాడు, వాడు నిద్రపోడు. అర్థమైందా? ఇది విశేషం. ఈ విధంగా ఇంకా చెప్తున్నారు.
శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహతి శబ్దాదీన్ విషయాన్యన్యే ఇంద్రియాగ్నిషు జుహతి చెబుతున్నారు. ఇప్పుడు శ్రోత్రాదీని ఇంద్రియాని అన్యే సంయమాగ్నిషు, ఈ శ్రోత్రాది ఇంద్రియములను ఏం చేస్తాడు? ఇంద్రియము విషయములందు పోయినప్పుడు ఆ విషయము నుండి వెనక్కి తీసుకొని తన గోళకంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. ఇది ఒక యజ్ఞం అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఇలా మనం చదువుతూ ఉన్నాం, ఈ విధంగా వింటూ ఉన్నాం. ఇప్పుడు మన ఇంద్రియాలు బయటికి అనవసరమైన విషయాలు పోకూడదు, ఆ విషయాలన్నీ వాసన మళ్ళీ హృదయంలో కూర్చొని మళ్ళీ మన సాధనకు అడ్డు వస్తాయి అన్నటి విషయాలు తెలుసుకుంటున్నాం. కానీ పూర్వాభ్యాసేన తేనైవా హ్రియతే హి అవసోపిష. మనం ఇప్పుడు వద్దు అనుకున్నా, మనస్సా నువ్వు అక్కడికి వెళ్ళకు, ఇంద్రియమా నువ్వు వెళ్ళకు, బుజ్జిగించినా అది ఊరుకోదు. అర్థమైంది? కళ్ళు ముజ్జి అలా కొడుతూనే ఉంటుంటాడు. కుర్రోడికి ఎంత బుజ్జిగించినా వదిలేసి కుర్రోడికి వెళ్తే మళ్ళీ మనుషుండని పోతూనే ఉంటుంటాడు. ఆ విధంగా ఈ మనస్సు పూర్వాభ్యాసేన తేనైవా, ఇప్పుడేమో ఈ విషయాలు మంచివి కావు కాబట్టి వాటితో సంబంధం పెట్టుకోవడం అనుకున్నా, అలా పూర్వాభ్యాసం ఉంది కదా, దానివల్ల అవశః తన వశి లేకుండా పోతుంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆ పోయిన వెనక్కి మళ్ళీ తెచ్చుకోవాలి. అది అనమాట. ఇక్కడ శ్రోత్రాదీని ఇంద్రియాని, శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణమైనటువంటి జ్ఞానేంద్రియాలు ఎప్పుడైతే ఆ విషయాలు ఏంటి పోతూ ఉంటుంటాయో తాబేలు ఏం చేస్తుంది? ఎప్పుడైనా చప్పుడు అయ్యేటప్పుడు తన అంగాలు ఎలాగ లోనకిచ్చుకుంటాడో ఆ విధంగా ఎవరి ఇంద్రియాలు తన వైపుకి మళ్ళీ తెచ్చుకుంటుంటాడో. కొంతమందికి కోపం వచ్చింది అనుకోండి, వింటారు కదా, అయ్యో కోపం మళ్ళీ పాపానికి మూలం అయిపోతుంది కదా, దాన్ని మనం ఎందుకు కోపం అది కొంచెం మార్చి ఓర్చుకుంటుంటారు. సరే, మనం ఏదైనా దొంగ పని చేయాలనుకున్నాం అనుకోండి, ఉదాహరణకి మనం ఎప్పుడో ముందు చదువుకున్నాం అనుకోండి, ఆ చదువుకున్నది గుర్తొచ్చేది ఇప్పుడేమవుతుంది? అక్కడి నుంచి వెనక్కి లాగుతాయి. అది గుర్తు రాకపోయినాడు చేసేస్తాడు. ఒక రాజుగారి దగ్గరికి ఓ పండితుడు సాయంకాలం పోయి అనుకున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రాజుగారి బీరువాల, స్పెషల్ బీరువాల బంగారు పళ్ళాలు అలాంటివన్నీ ఉన్నాయి. ఈయన అనుకున్నాడు పండితుడు, అక్కడ పండితుడే పోయాడు. ఇంట్లో కొంచెం దరిద్రంగా ఉందని 2-3 పళ్ళాలు పట్టుకోదాం వచ్చాడు. పాపం వచ్చి ఆ రాత్రి ఏమైపోయింది, ఇక లోనకి వెళ్ళిపోయాడు. ఇక సాయంకాలం చక్కగా ఇక 11 గంటలు అందరూ పడుకొని తలుపు తీసినాడు. ఆ పళ్ళెం పట్టుకోండి, బంగారు పళ్ళెం. ఇప్పుడు గుర్తొచ్చింది వాడికి, అయ్యో అయినా ఈ బంగారు పళ్ళెం ఇది మహాపాతకము, ఇది కానీ దాస్తే ఎవరువాది నరకాల్లో పడిపోతారు అది శాస్త్రం ఎప్పుడు గుర్తుకొచ్చిందో వెంటనే ఎంత నరకాలంకి వెళ్ళి పళ్ళెం తీసుకోవడం ఎందుకని రావడం దేనికోసం వచ్చినాడు? దానికోసమే. స్వభావంగా పోయినా ఈ విచారణ వచ్చి అక్కడ ఏమైంది? వదిలేశాడు. ఇలాగే వదిలేశాడు. అన్ని పట్టుకోవడం వదలడం, వెండి పట్టుకోవడం వదలడం, బంగారం పట్టి తెల్లవారు ఇదే పని ఆయనకి. ఆ గుర్తుకొచ్చి ఇక చీకటి 4 అయ్యేసరికి 5:30 అయ్యేసరికల్లా 5 మధ్యలో ఈ రాజుగారికి ఏమో లేపడానికి సుప్రభాతం చెప్పడానికి అందరూ వస్తారన్నమాట. వచ్చేటప్పటిసరికి కవక్కని ఎక్కడైతే ఆ మంచకి దూరిపోయినాడు. అర్థమైందే, దూరిపోయి అలా ఉండిపోయినాడు. ఇక అంత అయిపోయిన రాజుగారు అనుకుంటున్నారు, ఆ ఏనుగులు అరుస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ అమ్మగారులు పుణ్యస్త్రీలు వచ్చి చక్కగా తెల్లాసరికి పని చదువుతూ ఉన్నారు. ఆయన అనుకుంటున్నాడు, నా జీవితమే జీవితం కదా అని అనుకుంటున్నాడు. ఆహా దంతి, ఆ ఏనుగులు శబ్దాలు, వీళ్ళందరూ హారతలు, ఇంకా నాకంటే ఏమి జీవితం ఉందనుకుంటున్నాడు. ఎవరు? ఈ పండితుడు ఊరుకోకూడదా? ఈ పాండిత్యాలు ఊరుకుంటారు. సమ్మేళనైనయోహో కిమస్తి అన్నారు రాజుగారికి. అయ్యా ఇవి అంటున్నావు, ఈ కన్నులు మూసిపోతే ఇదంతా ఏమైనా ఉంటుందా? ఆలోచించావా అన్నాడు. ఎవడరా మంచం కింద ఉన్నాడని ఇలా ఒంగోని చూశాడట. ఎవరు? ఈయన పండితుడు. పండితుడు గారు నాకు కళ్ళు తెరిపించా, ఏంటి గొప్ప విషయం చెప్పినావు అన్నాడట. అర్థమైందా? సరే, వెంటనే ఏమన్నాడు? ఇదంతా రాత్రి స్వప్నంలాగే ఉంటుంది, తెల్లవారేసరికి ఏమీ ఉండదు అని చెప్పినాడు. అర్థమైందా? ఇదంతా విన్నాడు. ఈ విన్న తర్వాత ఈ విధంగా అర్థమైందా? చెప్పారు. ఎందుకు ఇప్పుడు మనం అనుకోవడం అంటే ఇది ఆ పూర్వాభ్యాసైన తేనేవా హ్రీతే హవసోపి సహా అన్నాడు. అర్థమైందా? ఆ పూర్వం యొక్క ఆ అభ్యాసం వల్ల మనసు పోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆ మనస్సును మన వైపు లాక్కోవాలి. అది చెప్తున్నారు.
శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జూహతి అని చెప్పాడు. ఇంకా ఏమిటి? శబ్దాదీన్ విషయాన్యన్యే ఇంద్రియాగ్ని జూహతి. ఈ విధంగా ఇంద్రియాలు విషయాలు ఇంద్రియాలప్పుడు పరస్పరంగా వాటిని మనము చక్కగా నిగ్రహించుకోవడం కూడా యజ్ఞమే. కొంతమంది సాధన చేస్తారు కదా. ఇంకా సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహతి జ్ఞానదీపితే. మరి కొంతమంది యోగులు ఏం చేస్తారు? ఈ ఇంద్రియముల క్రియలన్నీ, ఈ ప్రాణక్రియలన్నీ, ఈ అన్నింటినీ కూడా ఆ జ్ఞానము చేత ఏదైతే ప్రకాశితమవుతూ ఉన్నదో ఆ ఆత్మ సమయం అనే రూపాగ్రహణం చేస్తుంటారు. మనం ప్రాణాయామం ఉంది మనకి. ఈ ప్రాణాయామం ద్వారా అనేకమైనటువంటి మనం చేస్తూ ఉంటుంటాం. అర్థమైందా? ఈ ప్రాణాలకి ఏమున్నాయి? మనకి 5 ప్రాణాలు, మనకి పంచ ప్రాణాలు. ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు. వీటి యొక్క వ్యాపారాలని వాటి దృష్టిలో వాటి ఉంచుకుంటా, అలాగే ఇంద్రియ యొక్క వ్యాపారాలని వాటిని పెట్టకుండా ఇవన్నీ కూడా తనకి ఏదైతే ముఖ్య రూపమైనటువంటి ఈ మనస్సు పరమాత్మ ఎందుకు లగ్నానికి హేతు చేయాలి. కాబట్టి ఇంద్రియాలన్నీ మనస్సుతో ఏకమయ్యి పరమాత్మ సంయోగానికి చూస్తున్నటువంటిది కూడా ఒక యజ్ఞమయ్యా అన్నారు. ఈ విధంగా చెప్పి ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞస్తదా పరే స్వాధ్యాయజ్ఞ యజ్ఞాచ యతయ సంసిత వ్రతాః. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సాధనలో ఉంటారు. ఆ సాధన తక్కువ అనుకోకండి. ఎవరు ఏ గురువులు ఎవరికి ఏ సాధన చెప్పారో ఆ సాధన ఎప్పుడు ఉంచుకోవాలి. అవన్నీ ఒక యజ్ఞం లాంటిది అనమాట మనకి. అందుచేత మనము ఎక్కడికైనా మీరు వెళ్ళి వినండి, తప్పు లేదు. సాధన ముందు అంత తొందరగా వదలకండి. మీరు ఎక్కడికైనా వెళ్ళి వినండి, వినడానికి దోషం లేదు. మీకు మీ గురువు గారు ఏదైతే చెప్పి ఉన్నారో ఆ సాధన మాత్రం వదలకుంటే వినండి. ప్రతి సాధనలోని పవర్ఫుల్ శక్తి ఉంటుంది. అది చూడడానికి గంభీరంగా ఉండి అయ్యయ్యో అంత పెద్ద ఆయన, ఎంత పెద్దగా ఉంది, స్టేజ్ డెకరేషన్ బాగున్నది, ఆయన కూర్చున్న కుర్చీ కూడా ఎంత కొన్ని కోట్లు ఉంటాయి అని ఈ విధంగా ఆలోచన చేసుకొని మా గురువు గారు చెప్పింది తక్కువేమో అని భావం ఎవరికి ఉండడం అవసరం లేదు. అయం పటాటోపం కౌపీన సంరక్షణార్థం. అర్థమైందా? ఇవన్నీ మామూలు. ఏదైనా మనకు కావాల్సిన విషయం కావాలి కానీ ఆడంబరం వదులుకోగా సన్యాసం. మళ్ళీ ఆడంబరానికి వెళ్తే ఏముంది? మహర్షి మలయాళ స్వాముల వారు అనేవారట, ఆయన ఉన్నంత వరకు ఇక్కడ ఏర్పేడు వేసాశ్రమంలో ఆ పులిపాకలోనే ఉన్నారట. ఇన్ని మేడలు కట్టినా ఏమండి మేడలో రాలేదే, మీరు ఎప్పుడూ అడుగు పెట్టంటే అయ్యా మనం ఉన్న స్థానంలో మనం ఉండాలి. ఉన్నప్పుడే మనకి ఆ వైరాగ్యము, ఆ శాంతి వచ్చిన భక్తులు కూడా ఆశ్రమం అంటే ఇలాగ ఉంటుంది అనుకుంటారు. అర్థమైందా? ఇక అందులోనే అది పెట్టి ఇది పెట్టి ఈ టీవీలు పెట్టి ఆ టీవీలు పెట్టి ఆ కలర్లు పెట్టి బెడ్లు పెట్టి శృంగారం చేస్తే అయ్యో ఇది ఎందుకంటే యంత్రభోగం లాగా ఉంది అనుకుంటారు. కానీ వాళ్ళకున్న భక్తి కూడా పోతుంది అన్నాడు. అర్థమైందా? సనక సనందనాథులు పోయినారు ఎక్కడికి? బ్రహ్మదేవుడి దగ్గరికి. వెళ్ళేసరికల్లా అక్కడ ఆ కేలి వినోదాలు అంటే హీల దగ్గర ఉపదేశం పోయినారు వాళ్ళు. అర్థమైందా? విష్ణుమూర్తి దగ్గరికి వస్తే అబ్బో అది ఏమిటా డెకరేషన్, కొన్ని కోట్లు ఉంటాయి అన్నమాట, ఆ పుష్పాలు ఆ బంగారాలు ఇవన్నీ. అక్కడ ఆయన హాయిగా ఉంటే లక్ష్మీదేవి పాదాలు ఎత్తుతుంటే ఓ వీళ్ళు ఎంతకన్నా భోగరాసుడు, ఈయన మనకే జ్ఞానం చెప్తారు. అప్పుడు పోయినారు వాళ్ళు. అర్థమైందా? పోయి కైలాసం చూశాడు శివుడు, ఈ గతి మనకి పడుతుంది. అందుకని ఆయన ముందే దిగిపోయి హాయిగా దక్షిణామూర్తి వేషం వేసుకొని ఆ కింద ఉన్నాడు, కైలాసం కిందనే ఉంటే ఏమైంది ఈయన దగ్గర అలా ఉంటే అప్పుడు ఆయన దగ్గర చేరారు. అందుకని ఏమిటి అంటే ఇవన్నీ కూడా మనకి కాదు, మనం చేయవలసినటువంటి కర్మ మనకి ముఖ్యంగా ఏదో దానికి ఇవ్వాలి విలువ. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞ తథాపరే. ఇక చూడండి ఇన్ని రకాల యజ్ఞాలు చూసారా? ద్రవ్య సంబంధ యజ్ఞం, దేవతోద్దేశేన ద్రవ్యత్యాగ యజ్ఞ అన్నారు. యజ్ఞం అంటే ఏంటి? ఏ దేవతను ఉద్దేశించి ఏ ద్రవ్యం త్యాగం చేస్తున్నామో దాని పేరు యజ్ఞం. ఇంకా మరికొందరు తప్పు ద్రవ్యం అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా బట్టలు లేదనుకోండి, వారికి ఒక బట్ట ఇచ్చారనుకోండి చిరిగిపోయినట్టు, అది ఒక యజ్ఞం. అర్థమైంది కదా? ఎవరికి పాత్ర లేదనుకోండి, ఒక పల్లె తినడానికి ఒక పాత్ర మీరు దానం చేస్తారనుకోండి, ఇది ఒక యజ్ఞం. ఆ యజ్ఞానికి ఏ ఫలము, యజ్ఞానికి అదే ఫలం, దానికి దీనికి ఏం తేడా ఏం లేదు. అర్థమైందా?
అది డబ్బు ఎక్కువ అని ఎక్కువ ఫలమేమో, ఇది తక్కువ అని తక్కువ ఫలమేమో లేదు. దేనికి తగిన ఫలమో దాని ఫలం, దానికి ఒక్కటే ఫలం. ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా యజ్ఞ తపోయజ్ఞ, కొంతమంది తపస్సు, ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడమే తపస్సు. అసలు అన్నీ వదిలిపోయి ఎక్కడికో పోవడం తపస్సు కాదు. ఒక నియమం, నేను తెల్లవారు లేవాలి, స్నానం చేసుకోవాలి, దైవాన్ని లేవగానే తల్లిదండ్రులకి నేను నమస్కారం చేసుకోవాలి అన్నటువంటి భావన ఉండాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ. ముందు మనం లేవగానే ఎవరికి? తల్లి తండ్రికి ఒక నమస్కారం చేసుకోవాలన్నమాట. ఇది గొప్పదైనటువంటి యజ్ఞం అన్నమాట. ఇవన్నీ కూడా పితృయజ్ఞం అంటే ఇంకే యజ్ఞం అర్థమైందా? ఇలాంటి యజ్ఞాలు. ఆ విధంగా నియమబద్ధమైన జీవితం, ఒక ఆహార నియమం, వ్యవహార నియమం, ఇదొక తపస్సు అన్నమాట. ఆ విధంగా ఇంకా చెప్తే యోగయజ్ఞాస్తవాపరే, యోగయజ్ఞం అర్థమైందా? అందరూ యోగం యోగం అంటారు. ఈ యోగం ఒక యజ్ఞం అన్నమాట. ఏమిటి అసలు యోగం? కేవలం ఆసనాలు వేయడమే యోగం అనుకుంటాం మనం. యోగం అనే పదం వచ్చిందంటే పతంజలి చెప్పినారు, తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. ఏమయ్యా యోగం అంటే? సాధన పాదంలో తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఇది యోగం అట. ఇది ఏ యోగం అంటే క్రియాయోగం అన్నారు. తపస్సు చేసుకోవడం, స్వాధ్యాయాన్ని, ఇది చెప్పి దీన్ని ఆచరించడానికి కూడా బలం లేని వాళ్ళకి ఇంకొక యోగం చెప్పినాడు. దాన్ని అష్టాంగ యోగం అంటారు. పతంజలి మహర్షి చెప్పినటువంటి దాంట్లో ప్రసిద్ధి చెందింది అష్టాంగ యోగం. అష్టాంగ యోగం అంటే ఏమిటి? 8 అంగాలు అన్నమాట. 8 అంగాలతో కూడింది అది. అందులో 8 ఉంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇదే అండి, ఏమైందా? ఇందులో ఆసనం ఎన్నోది 3వ పాయింట్. మన భూమికల్లో అలాగనే వశిష్ఠ మహర్షి సప్తభూమికలు చెప్పినాడు. ఆయన సప్తభూమిక అనమాట. శుభేచ్ఛ, విచారణ, తనుమానస, అలాగనే అసంశక్తి, అర్ధాపత్తి, తురియము అని ఈ విధంగా వాళ్ళు చెప్పుకొచ్చారు. పతంజలి ఏం చెప్పాడు? యమము, నియమము ముందు ఉండాలి. మానవుడికి ఏముండాలి అంటే, యోగంలో ప్రవేశించినటువంటి వాడు ఏ సమాధిని పొందాలనుకుంటున్నాడో, ఏ ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాడో వారికి ఉండవలసిన మొట్టమొదటిగా ఉండవలసిన ఏమిటి అంటే యోగంలో యమము, నియమం. అది పేరు పెట్టారు. యమ అంటే ఏమిటి? వాటిని నిగ్రహించడం అన్నమాట. ఏమిటవి? అహింస, సత్యమాస్తేయ, బ్రహ్మచర్య అపరిగ్రహ, శౌచ, సంతోష, తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని నియమా అని చెప్పుకొచ్చారు. యమం అంటే యమలోకం కాదు ఇక్కడ, అర్థమైందా? కొంతమంది యమ శబ్దం వస్తే అక్కడ పోదే యమలోకం. ఇది యమలోకం లేదు, నరకలోకం లేదు, మళ్ళొకమే. యమం అంటే అర్థం ఏమిటి? యమ ప్రయత్నం చేయడని అర్థం. అది అక్కడ. ఇందులో 5 ఉంటాయి. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. అర్థమైంది అందరికి? ఇప్పుడు అహింస అంటే ఏమిటి? సంగ్రహంగా చెప్పుకెళ్తాం ముందుకి. మనోవాక్కాయ కర్మణ, ఏ ప్రాణికి కూడా సర్వదా అపకారం చేయకూడదు. 2 విశేషణాలు. సర్వదా అంటే ఏ సమయంలోనైనా, సర్వథా అంటే ఒత్తిపెట్టే పొట్ల చుక్క, ఏ ప్రకారముగానైనా సరే ఏ ప్రాణికి మనసు చేత గాని, వాక్కు చేత గాని, కాయం చేత గాని నొప్పించకూడదని చెప్పింది శాస్త్రం. అదైందా? ఇది వ్రతం. మొట్టమొదట పతంజలి చెప్పిన అష్టాంగ యోగంలో ఇది మొట్టమొదట ఉన్నటువంటి పాయింట్. ఈ అహింస, ఇది మనం శీలించుకొని వెళ్ళాలి. మన పతంజలి యోగ దర్శనం అంటే, యోగ దర్శనం అష్టాంగ యోగం అంటే, అష్టాంగ యోగంలో మొదట ఏం చెప్పారు? మరి ఈ 2 వదిలి 3వ ఆసనం వరకే మనం వెళ్తున్నాం. దాని తర్వాత మళ్ళీ ధారణ, ధ్యాన, సమాధి కూడా పనిలే. ఏమయ్యా యోగ అయిపోయి యోగ అయిపోయాడు. ఏమైందంటే శరీరం కోసం అష్టాంగంలో ఒక అంగాన్ని మనం చేసుకుంటున్నాం. చేసుకో, తప్పులే. ఎందుకు అంటే శరీర మాధ్యం కొలు ధర్మ సాధనం చేయాలి. ఆసనాలు వేస్తే శరీరం చక్కగా పట్టుతంగా ఉంటుంది, అనారోగ్యం ఉండదు. 70 ఏండ్లు అయిపోయినా సరే కర్ర చేతికి అక్కర్లేదు, గోడ పట్టుకోవక్కర్లేదు. అర్థమైందా? ఆసనాలు వేస్తే ఏమి లాభం అంటే ఈగాని కనబడవు, తర్వాత కనబడతాయి. అది ఇప్పటి నుంచి మనం వేసుకుంటుంటే 60-70 ఏండ్లు అయినాక ఎవరు అక్కర్లే, మనంతట మనమే లేచలే కూర్చొని
తెచ్చుకుంటాం, అలాగుంటాయి అందులోను. అందుచేత అక్కడితో యోగా అయిపోయింది అనుకోకండి. ఇక్కడేం చెప్పాడు, యోగ యజ్ఞం అన్నప్పుడు ఇది అహింస, సత్యము అన్నారు. సత్యం అంటే ఏమిటి మనకి? ఇది అంతే అనమాట. ఈ సత్యం దగ్గర అహింసను పాటించవచ్చు, కానీ సత్యం దగ్గర అన్ని సమస్యలు వస్తుంటాయి. అర్థమైందా? చూసేది చెప్తే తప్పు. సత్యంలో మళ్ళీ ఆయన చెప్పాడు అనమాట, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏక ధర్మ సనాతన అన్నాడు. అర్థమైందా? ఇది చాలా కష్టం. అన్నిటికన్నా సాధనలో సత్యాన్వేషణ కష్టం ఎక్కువ. ఎందుకు? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నాడు. సత్యాన్నే పలుకు, కానీ ప్రియంగా ఉండాలి. మళ్ళీ ఇతరులకు నష్టం కలగకుండా ఉండాలి. అర్థమైందా? ఇతరులకే నష్టం కాదు. అందుకే చెప్పాడు ఎవరు, బలి చక్రవర్తి దగ్గర శుక్రాచార్యుడు చెప్పాడు, అయ్యా ఏంటి ఆయన వచ్చాడు నీకు, అడిగారు 3 అడుగులు. ఆ 3 అడుగులు ఇచ్చినావు అంటే 3 లోకాలు ఆక్రమించుకుంటాడు ఆయన. మొదట ఒక మాట అన్నాడు, ఏమి అది ఎలాగంటే తప్పు చిక్కడు దొరకాలని మాటలు అవి. అయ్యా నీకు ఎక్కువ కోరుకో, నేను ఎవరినో తెలుసా, ఈ లోకానికి చక్రవర్తిని, నా దగ్గరికి వచ్చి 3 అడుగులు అడితే లాభం, మాడలో మాన్యములు రత్నములు అంటాడు. అర్థమైందా? అడుగు, ఒక 50 ఎకరాలు ఓ బాగుంటుంది. మనమేమో ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళామండి. అర్థమైందా? ఇంటర్వ్యూ తీసుకొని వెళ్ళాం. ఏం వచ్చావంటే ఒక కాఫీ ఇవ్వండి అని అడిగారు ఢిల్లీ. ఇది అలాగ ఉంటారు నా దగ్గర కూర్చొని అడగడం. కాఫీ ఏమో ఆ టీ కొట్టులోకి వెళ్ళి పక్కన వెళ్తే కాఫీ ఇచ్చేస్తాడు. అర్థమైందా? ఆ విధంగా నా అంతస్తు తెలియకుండా 3 అడుగులు అడిగామంటే నాకు చాలు, ఈ 3 అడుగులే 3 లోకాలుగా భావించుకుంటాను అన్నాడు ఎవరు. అలాగే భావించుకున్నాడు లాస్ట్కి. ఆయన మాకు తప్పలే, 3 లోకాలుగానే మొత్తం ఆక్రమించుకున్నాడు. సరే, అక్కడ కాదు ఇది. ఇక్కడ కావాల్సింది ఏమిటి మనకి? ఆయన అడిగినటువంటి విషయము ఈయన చెప్పినాడు, యా ఇది అబద్ధము, ఇక్కడ నువ్వు కాదు. ఎందుకంటే ఆయనకి ఇస్తే నీ సర్వస్వం పోతుంది కదా. పోయేటప్పుడు నిన్ను ఎవరైతే కనిపెట్టుకున్నారో వాళ్ళ భవిష్యంతల్లో నష్టం కదా. అందుకని ఏమనుకుంటావు, వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు వంక వచ్చు నగము పొందడది అన్నాడు ఎవరు. అయ్యా, ఒక స్త్రీలకు వివాహం అయిన సమయంలో ఏదో పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ పురుషుల్లోని కొన్ని దోషాలు ఉండొచ్చు, స్త్రీల్లో కొన్ని దోషాలు ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు పక్కవాడు ఎక్కడో దూరం నుంచి చదువుతారు, మీ అబ్బాయి ఎలాంటి వాడు, ఆ అమ్మాయి ఎలాంటి వాడు అని. ఇప్పుడు మీరు ఏం చెప్పాలి? అది అందులో మన పెద్దవాళ్ళ ఒక సామెత ఉన్నది, ఎన్ని అబద్ధాలు అని పెళ్లి చేయొచ్చు అంటారు. 100 1000 చాలే అంటారా? 100 అబద్ధాలైనా పెళ్లి చేయొచ్చని. అందుకని అటువంటి వారి విషయంలో ఉన్నప్పుడు కూడా ఏమి అబద్ధమైన పర్వాలేదు, అలాగే నీకున్న సర్వస్వం పోతున్నప్పుడు అబద్ధమైన పర్వాలేదు అంటాడు ఆయన. అంటే కొన్ని ఇవన్నీ ఈ సత్యం దగ్గర ఇలాంటివన్నీ. కానీ ఏదైనా సరే దీని ప్రతాపం చూపెట్టుకుంటా మానదు, కొంచెమైనా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్పినారు, వీడు నిజం చెప్తే వాడి ప్రాణం తీసేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? అదే అనమాట. ఎదుటి వాడికి ఒక ప్రాణహాని కలిగినటువంటి సత్యము అది అసత్యమే అంటాడు ఇంకో దగ్గర శాస్త్రంలో. అందుకని అటువంటి విషయాలు వచ్చినప్పుడు అబద్ధమైన పర్వాలేదంటాడు ఆయన, కానీ ఈయన ఒప్పుకోడు. నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన ఓ హరుడైనా హరి అయినా నీరజ భవుండభ్యాగతుండైనా నౌ తిరుగన్నేరజ నాది చిక్వ ధీవర్య వేయేటికిన్ అంటాడు. అయ్యా, నువ్వు ఇన్ని చెప్పావు కానీ నేను మాత్రం ఆ వచ్చిన వాడు విష్ణు అన్నావా, విష్ణువే కాదు, ఈశ్వరుడైనా పర్లేదు, బ్రహ్మైనా పర్లేదు, విష్ణువైనా పర్వాలేదు. ఇది ఇచ్చేస్తే నువ్వు నరకాన్ని పొందు, నరకం పొందినా నాకు పర్వాలేదు, కానీ నేను ఆడిన మాట తప్పనన్నాడు. ఇలా ఉంటుంది. అందుచేత
ఇది ఈ సత్యము కూడా ఇతరులకు హానికరము కానటువంటి ఏమి సత్యాన్ని నడవమంటాడు. ఇది చాలా గొప్ప విషయం. అక్కడికక్కడ మనం అన్ని గమనించుకోవాలి. ఇది అందుచేత ఆ పరిస్థితిని బట్టి ఇది గమనించుకొని వెళ్ళాలి అనమాట. అలాగని చెప్పి ఎల్లప్పుడు అబద్ధం ఆడుకోకూడదు. అర్థమైందా? మళ్ళీ ఇక గమనించుకు వెళ్ళాలని చెప్పి చిన్న నుంచి సాయంకాలం వరకు మొత్తం అన్ని అబద్ధాలు పుట్ట పెట్టుకోవద్దు. అది అందుచేత ఈ విధంగా అహింస సత్యము అస్థేయం అన్నారు. అస్థేయము అన్నటువంటిది ఏమిటి? ఒక దొంగతనం అనే పేరు అనమాట. ఈ దొంగతనం రెండు విధాలు. ఒకటి దొంగతనం చేయడం తెలియకుండా, ఇంకోటి తెలిసేనమాట. ఎక్కడ ఏమి వస్తువు లేదనుకోండి, వస్తువులు ఆ వస్తువుకి ముందు రోజు 10 రూపాయల కిలో ఉంటుంది, ఆ మన్నాడు మళ్ళీ 100 రూపాయలు అయిపోద్ది అదే కిలో, మళ్ళీ ఆ మన్నాడు మళ్ళీ 10 రూపాయలే. ఈ మధ్యలోనే దానికి పొందుతుండేది. ఇలాంటివన్నీ అస్థేయ కిందే లెక్క అనమాట. అందుచేత ఇటువంటిది ఉండకూడదు అన్నారు. అందుకు ఇప్పుడు నేనే మనకి అహింస సత్యము అస్తే బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యము కూడా ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఆశ్రమానికి నియమమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తే ఆయన గృహస్థులైనా సరే బ్రహ్మచారి అని చెప్పేశారనమాట. అపరిగ్రహం ఇందాకే చెప్పుకున్నాం, అపరిగ్రహం అని. తర్వాత ఇవి యమం. ఇప్పుడు సంగ్రహంగా మీకు చెప్పేస్తున్నా. ఆ శాస్త్రం వచ్చినప్పుడు మళ్ళీ విడదీద్దాం చక్కగా. అటువంటిది పతంజలి శాస్త్రం. ఇక శౌచ సంతోష తప స్వాధ్యాయేశ్వర ప్రణిధాన అని అన్నారు. శౌచము అంటే ఏమిటి? మనకి శుచి అనమాట. అర్థమైందా? శౌచం అంటే శుచి. ఈ శుచి శౌచం ద్విధం ప్రోక్తం అన్నాడు. ఆభ్యంతరం బాహ్యంచ. బాహ్య శుచి మనం చేసుకోవాలి, దీంతో తృప్తి పొందకూడదు. ఆంతర శౌచము, అంతరంలో ఉన్నటువంటి రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయాది కాలుష్యాన్ని దూరంగా పోగొట్టుకోవాలి. అర్థమైందా? మనం ఇదే బాహ్య శౌచం పావింది తోముతాం కానీ అర్థమైందా? లోపలిది మాత్రం ఎక్కడిది అక్కడే. ఈ లోపలి తోమడం నేర్చుకోవాలి ముందు. ఆ లోపలి తోమడానికే సాధన. బయట తోమేది అందరు చూడడానికే. భగవంతుడు చూడాలంటే లోపలి తోముకోవాలి. బయట పాత్రలు బాగుంటే చాలు, పూజ బాగున్నట్టుంటుంది మనకి. బయట వస్తువు బాగా ఇంత ప్రసాదం ఉంటే చాలు, మంత్రాలు లేకపోయినా పర్వాలేదు, తంత్రాలు లేకపోయినా పర్వాలేదు. అది కాదు. ఇక్కడ మనకి ఏమిటంటే ఆ విచారణాత్మకమైనటువంటి విషయం అనేది ఉండాలి. అది చెప్తున్నారు శౌచం. ఈ శౌచం ద్విధం ప్రోక్తం అన్నాడు. రెండు విధాలు, అది ఆభ్యంతరం బాహ్యం అన్నమాట. ఇక ఏం చెప్పాడు? తపస్సు ఉండాలి. తపస్సు ఇందుకే చెప్పుకున్నా. స్వాధ్యాయం ఉండాలి. స్వాధ్యాయం అంటే ఏమిటి? ప్రణవాది దివ్యమంత్ర జపం వా, పురుష సూక్తాది పారాయణం వా అన్నాడు. కాబట్టి స్వాధ్యాయం అన్నప్పుడు కేవలము గ్రంథ అధ్యయనమే స్వాధ్యాయం కాదు. మీరు చేసే జపము స్వాధ్యాయమే, మీరు చేసే ధ్యానము స్వాధ్యాయమే, ఈ భగవత్ విచారణ స్వాధ్యాయమే. అందుచేత ఇది ఉండాలి. ఇక ఏం చెప్పారు? మనకి శౌచము సంతోషం చెప్పేసుకున్నాం, తపస్సు అయిపోయింది, స్వాధ్యాయం అయిపోయింది. ఈశ్వర ప్రణిధానం. ఆ ఈశ్వరుని యందు నిర్మలమైన భక్తి. మనం చేయదగిన పని చేసి భగవంతుని సమర్పించాలి. అలాగనే తినదగిన తిని భగవంతుని సమర్పించాలి, ఇవ్వదగినది ఇచ్చి భగవంతుని సమర్పించాలి. అర్థమైందా? ఈ సమర్పణ బుద్ధియే ఈశ్వర ప్రణిధానం. ఈ 10 ఆచరిస్తే 10 ఫలాలు కూడా ఉన్నాయి. 10 ఫలాలకి 10 సూత్రాలు చెప్పారు ఎవరో? పతంజలి. అవి రేపు చెప్తాం ఫలాలు సంగ్రహంగా అంతన్నా. ఆ యొక్క ఈ 2 యమనియమాలు సాధించిన తరువాత ఎక్కడికి వెళ్ళాలండి? ఆసనానికి వెళ్ళాలి. అయిందా? ఆయన చెప్పినటువంటి క్రమంలో యమము నియమము తర్వాత ఆసనం. ఆ విధంగా అష్టాంగ యోగంలో ఏమి ఇక్కడ ఆ యోగయజ్ఞం అని చెప్పుకొచ్చారు. యోగయజ్ఞ అస్తదా పరి స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంసిత వ్రతాః. దీంట్లో ఉన్నటువంటి 10 ఫలాలు రేపు చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అటువంటి జ్ఞానయజ్ఞము. ఏ జ్ఞానయజ్ఞం? ఇప్పుడు మనం చేస్తున్నది జ్ఞానయజ్ఞం. ఇది యజ్ఞం అన్నమాట. ఈ యజ్ఞానికి ఫలితం ఎక్కువ. ఆ యజ్ఞం కంటే శాస్త్రంలో చెప్పినారు. ఆ యజ్ఞం 1 గంటకు ఖర్చు పెట్టి 10,000 ఖర్చు పెడితే ఎంతో, ఈ యజ్ఞం మనకి అదే సమయానికి 20,000 లాభం అనమాట. అంతా ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. వేదాంతం అన్నటువంటిది అది అరువు బేరమే, ఇది అరువు బేరమే. అర్థం కాకపోతే, అర్థమైతే నగదు బేరం, అర్థం కాకపోతే అరువు బేరం. అందుకని ఈ విధంగా
చక్కగా ఈ యజ్ఞాల్లో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించినటువంటి విజ్ఞానాన్ని భగవంతుడు మనందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్.